మన్యం జిల్లా సీతానగరం మండల బూర్జి గ్రామానికి చెందిన ఎందవ దమయంతి అనే మహిళ గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం శుక్రవారం విజయనగరం జిల్లా రాజంపట్నంలోని గోరిట్ల నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు చికిత్స కోసం తీసుకొచ్చారు. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారని మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా శుక్రవారం రాత్రి తీవ్ర నొప్పులు రావడంతో ఆసుపత్రి సిబ్బందిని చూడాలని బంధువులు కోరారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో నొప్పులు భరించలేక మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల ఆపరేషన్ విఫలం అవడంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపణలు చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది తుమ్మరాడు సార్. చచ్చిపోయిన ఆవిడకి అక్కనే నేను మాకు ఆపరేషన్ చేయాలని మొన్న వస్తే చెప్పారు సార్. ఈరోజు శుక్రవారం తీసుకురమ్మని చెప్తే నిన్న తీసుకుని వచ్చాం సార్. తీసుకుని వస్తే 11:30కి ఆపరేషన్ చేశారు. చేసి ఐసీలో పెట్టకుండా పక్క రూమ్లో వేస్తారు సార్. ఆ నొప్పికి భరించలేక 3-4 సార్లు పిలిస్తే ఆ సిస్టర్ పట్టించుకోవడం లేదు అసలుకి. ఆ నొప్పి ఎక్కువైపోయి రాత్రి 3 ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చనిపోయింది సార్.